గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చి సండే వ్లాగ్. సండే ఆ రోజంతా ఏం చేసాం, ఏంటి వర్క్స్, ఇంట్లో పనులు, తర్వాత ఏం వండుకున్నా ఏంటి మొత్తం చూపిద్దామని చేస్తున్నాను. మార్నింగ్ లెగ్గానే హాట్ వాటర్ అండ్ ఆల్మండ్స్ అయితే తినేసాను. ఈ మధ్య డైలీ అవి తింటున్నాను. తెలుసు కదా మీకు ఎందుకు ఏంటనేది. అండ్ ఇక్కడ వచ్చి వాషింగ్ మిషన్ వేయడానికి చూస్తున్నాను. సండే కాబట్టి మాకు చాలా వర్క్స్ ఉంటాయి. నార్మల్ డేస్ కన్నా సండేనే ఎక్కువ వర్క్ ఉంటుంది. పనులన్నీ అయినప్పటికీ ఆఫ్టర్నూన్ 1 or 2 అయిపోయింది. నేను అందుకే అంటాను, క్యారేజ్ ఉన్నప్పుడు తొందరగా అయ్యిద్ది, అది లేదంటే చాలా టైం పట్టేసిద్ది ఇంట్లో పనులన్నీ అవ్వడానికి అని చెప్పి. ఇలా మాకు సండే అయ్యిద్ది, చాలా పనులు ఉంటాయి. క్యారేజ్ ఉండదు కానీ మార్నింగే పనులు అయితే చాలా ఉంటాయి. అండ్ బయట మబ్బుగా ఉంది, క్లైమేట్ బాగుంది. ఇంకో విషయం ఏంటంటే, మాది వాషింగ్ మిషన్ మరి పాడైందో ఏంటో అర్థం కావట్లేదు. అది తీసుకొని ఒక 8 years అలా అవుతుంది. కానీ ఎల్జీ కంపెనీ అసలు వాష్ క్వాలిటీ అనేది బాగలేదు. స్టార్టింగ్ బాగానే ఉండేది, కానీ ఇప్పుడు ఏంటంటే ఇవి మా హస్బెండ్ షర్ట్స్ అవి కొంచెం ఎక్కువ మురుకుందంటే అది ఇంకా ఆ మురికి అలాగే ఉంటుంది. హ్యాండ్స్ దగ్గర ఫోల్డ్ చేస్తారు కదా బాయ్స్, సో హ్యాండ్స్ దగ్గర, కాలర్ దగ్గర అలాగే ఉంటుంది. అప్పటికి ఒక 1 hour, half an hour సోక్ చేసి పెట్టినా సరే ఆ మురికి అనేది అలాగే ఉంటుంది తప్ప పోవట్లేదు. సో మరి వాషింగ్ మిషన్ ప్రాబ్లమా ఏంటనేది అయితే అర్థం కావట్లేదు. అండ్ ఇది వచ్చి పెసరట్లు, సండే కాబట్టి స్పెషల్గా పెసరట్లు వేసుకుందాం అనుకుంటున్నాం. అసలు అయితే పెసర పునుగుల కోసం పిండి చేశారు, అదే రుబ్బారు. కానీ అవి కొంచెం తొందరగా డైజెస్ట్ అవ్వవు కాబట్టి నేను అట్లు వేసుకుంటున్నాను, పెసరట్లు వేసుకుంటున్నాను. అండ్ అట్లలోకి ఉల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు కట్ చేసుకున్నాను. ఉప్మా ఉంటే ఇంకా బాగుండేది, కానీ నాకు ఒక్కదానికే కదా, మిగిలినవి వచ్చి పునుగులు వేసేస్తారు. ఇంకా అందుకని ఉప్మా లేదు, ఓన్లీ పెసరట్లే. మీరు సండే ఏం చేసుకున్నారు స్పెషల్స్ మీ ఇంట్లో? సండే వస్తే సంథింగ్ కొంచెం ఫుడ్ అనేది స్పెషల్గా ఉండాలి కదా. రెగ్యులర్గా అయితే ఇడ్లీలే ఉంటాయి, ఇడ్లీ, ఉప్మా ఇవే ఉంటాయి. సో సండే కాబట్టి కొంచెం స్పెషల్గా ఉండడానికి మేము సండే వస్తే ఒక్కోసారి పూరి వేసుకుంటాము, ఒక్కోసారి పెసరట్లు లేదా మైసూర్ బజ్జీ, అలాగా కొంచెం సండే స్పెషల్గా చేద్దామని చెప్పి అలా చేసుకుంటాము. అండ్ లంచ్లోకి కూడా కొంచెం స్పెషల్గా ఏమైనా చేసుకుందాం అని ఒక థాట్ ఉంటుంది ఎప్పుడు మాకు సండే. సో అలాగే సండే వచ్చి మేము పెసరట్లు పెసరట్లు కాదు, నేను పెసరట్లు వేసుకున్నా, పెసర పునుగులు వేశారు అత్తయ్య. సో మీరేం వేసుకున్నారు కింద కామెంట్ అయితే చేయండి. ఉప్మా ఉంటే ఇంకా బాగుండేది, కానీ ఉప్మా అయితే లేదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీరు వీడియో చూడట్లేదు అన్నను, చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయడం వల్ల వీడియో ఇంకా కొంచెం రీచ్ అనేది బాగుంటుంది. సో లైక్ చేయండి తప్పకుండా. అండ్ పెసర పునుగులు ఇవి వచ్చి నాకు అంత డైజెస్ట్ నచ్చవు, సో అందుకని నేను అవి తినలేదు. నేను నార్మల్ పెసరట్లు వేసుకొని ఇంకా పల్లీ చట్నీ చేసుకున్నాము. సో పెసరట్లు, పల్లీ చట్నీ అలా ఆ రోజు టిఫిన్ అయితే అయిపోయింది సండే. అండ్ ఇక్కడ వచ్చి ఆరెంజ్ జ్యూస్ చేస్తున్నారు నా కోసం. అండ్ ఇంకొక డౌట్ నాకు ఏమొచ్చిందంటే, ఆరెంజ్ జ్యూస్ వేసినప్పుడు మీకు చెప్తాను. నార్మల్గా మనం బయట ఆరెంజ్ జ్యూస్ తాగుతాం కదా, ఒక గ్లాస్కి వాడు ఒక ఫుల్ ప్లాస్టిక్ గ్లాస్కి ఎన్ని కాయలు వేస్తాడు? మేము ఇక్కడ 3 కాయలు చేస్తే మాకు వచ్చిన జ్యూస్ అది. మరి వాడు ఎన్ని కాయలు వేస్తాడు నాకు అర్థం కాదు, ఒక ఫుల్ గ్లాస్ రావడానికి. లేదా వాటర్ ఏమైనా యాడ్ చేస్తాడా ఏంటి అని డౌట్ వచ్చింది. హాఫ్ వచ్చింది గ్లాస్కి, హాఫ్ దానికి 3 కాయలు మేము చేసాము, పిండితే హాఫ్ వచ్చింది. మరి బయట ఎలాగ వాడికి లాభం ఏంటి? ఒక 5-6 కాయలు వేస్తాడా ఏంటి అని డౌట్ వచ్చింది నాకు. ఎందుకంటే 3 కాయలకి అంత తక్కువ జ్యూస్ వచ్చింది. మరి ఫుల్ గ్లాస్ రావాలని ఖచ్చితంగా 5-6 వేయాలి కదా. సో ఆ డౌట్ వచ్చింది.
అండ్ మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసి ఫిష్ తీసుకున్నాం. ఈ ఫిష్ వచ్చి దీని పేరు శీలవతి అంటాం. ఫిష్లో చాలా పేర్లు ఉంటాయి కదా, సో అలా దీని పేరు వచ్చి శీలవతి అంట. సో కొన్ని పులుసు, కొన్ని వచ్చి ఫ్రై. మా హస్బెండ్ పులుసులో ముక్కలు తింటారు, సో అందుకని మళ్ళీ కొన్ని సపరేట్గా పులుసు ఉందంటే ఫ్రై ఉంటుంది. ఇక్కడ అయితే పులుసు చేస్తున్నాము. అండ్ సొన కూడా వచ్చింది, దానికి గుడ్డు అంటారు కదా, చేప గుడ్డు, సో అది కూడా వచ్చింది. సో దాన్ని మేము పక్కన పెట్టేసాము, అది ఎవరం తినమో అందుకని పక్కన పెట్టేసాము. పులుసు అయితే రెడీ అయిపోతుంది. నేను పులుసు వీడియో సపరేట్గా వ్లాగ్ పెట్టాను, చూడండి పులుసు ఎలా చేసాము ఏంటి అనేది. సో మా హస్బెండ్ చేశారు, నేను అది సపరేట్ వ్లాగ్ పెట్టాను, అది ఎవరైనా చూడకపోతే చూడండి పులుసు వీడియో. లింక్ కూడా నేను కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ వ్లాగ్ది. అండ్ ఇక్కడ పులుసు చేసేసుకుంటున్నాము మధ్యాహ్నంకి. అండ్ ఫిష్ ఫ్రైకి కూడా మొత్తం అన్నీ వేసి మ్యారినేట్ చేసి ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టేసాము. సో అది ఏంటంటే తినే ముందు ఫ్రై చేసుకుంటాం, సో అప్పుడు కొంచెం వేడివేడిగా ఉంటాయి కదా, సో అందుకని తినే ముందు ఫ్రై చేసుకుంటాము ఫిష్ని. పులుసు అయితే మంచిగా మరిగి కలర్ అయితే చాలా బాగా వచ్చింది, టేస్ట్ కూడా అద్దరిపోయింది అసలు. అండ్ ఇది ఫిష్ మ్యారినేషన్కి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా పసుపు, కారం అన్నీ వేసి మ్యారినేట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి తినే ముందు ఫ్రై చేసుకుంటున్నాము. ఇవి కూడా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వచ్చి. ఫిష్ బాగుంది, ఫిష్ వచ్చి 2 kgs ఎంత ఉంది, 250 ఎంత పడిందంట. ఫిష్లో చాలా రకాలు ఉంటాయి కదా, వాటి పేర్లు కూడా కొన్ని తెలుసు నాకు, కొరమీను, బొచ్చ, ఇంకా చిన్న చిన్న చేపలు అవి ఉంటాయి, అవి చేస్తారు అత్తయ్య అప్పుడప్పుడు. ఈసారి చేసినప్పుడు నేను వీడియో తీసి పెడతాను, కర్రీ అంతా పులుసు కానీ కర్రీ కానీ ఏదైనా చిన్న చేపలు. అండ్ మధ్యాహ్నం లంచ్కి అయితే ఇంకా ఫిష్ పులుసు, ఫిష్ ఫ్రై వేసుకొని ఫుల్గా లాగిచ్చేసి ఒక న్యాప్ అయితే వేసేసాము. సండే అయిపోయిన తర్వాత మీషో నుంచి కొరియర్ వచ్చింది. ఈ శారీ కూడా నేను ఆల్రెడీ వ్లాగ్ తీసి పెట్టేశాను, సో అది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడని వాళ్ళు చూడండి. శారీ రివ్యూ వీడియో చేశాను. అండ్ మార్నింగ్ ఉతికిన బట్టలన్నీ మళ్ళీ ఈవినింగ్ మడత పెట్టుకోవాలి కదా, ఇంకా అవన్నీ తీసి మడత పెట్టుకొని సర్దుకొని, అండ్ బ్యాగ్ నేను బట్టలు సర్దుకోవాలి, అవి అలాగే ఉండిపోయాయి. బ్యాగ్ దించాం కానీ ఇంకా బట్టలు సర్దలేదు, అవన్నీ సర్దాలి. ఇంక ఇవన్నీ ఇప్పుడు సర్దుకోవాలి మడత పెట్టినవి. అండ్ అలా చిల్ అవుదామని కొంచెం ఐస్ క్రీమ్ అయితే తిన్నాను ఆ రోజు. సండే ఏంటో నాకు అలా ఏదో ఒకటి ఉండాలి తినడానికి, తాగడానికి. ఖాళీగా ఉంటాను కదా, నార్మల్గా కూడా ఖాళీగానే ఉంటాను. అండ్ ఇదేంటంటే ఇలాగా ఐస్ క్రీమ్ అయిపోయితే ఎవరైనా తింటారా, నాకు చాలా చిరాకు అసలు అలాగా జ్యూస్. అండ్ ఈవినింగ్ వచ్చి నేను పులుసు వేసుకోలేదు, చేపల పులుసు ఉంది బట్ అది వేసుకోలేదు. చిక్కుడుకాయ మార్నింగ్ది రసం పెట్టుకొని ఇంకా డిన్నర్ చేసేసి పడుకున్నాము. ఇంకంతే అండి ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకొక వ్లాగ్తో మళ్ళీ వస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్.